హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో చికెన్ కర్రీ చేశాను. ఫస్ట్ టైము సూపర్గా వచ్చింది చికెన్ కర్రీ. చికెన్ షాప్కి వెళ్ళి కేజీ చికెన్ తీసుకొని ఇంటికి తెచ్చుకున్న చికెను ఆ గిన్నెలో వేసుకొని తర్వాత 2 జగ్గులు వాటరు ఆ చికెన్ కడగడానికి దాంట్లో పోసి బాగా ఆ చికెన్ మొత్తం పూర్తిగా బాగా క్లీన్ చేసుకొని దాని తర్వాత సపరేట్గా ఇంకో గిన్నెలోకి తీసుకొని చికెన్ మొత్తాన్ని 2 సార్లు చేసుకోవాలి. దాని తర్వాత చికెన్లో నీళ్ళు ఏమి లేకుండా మొత్తం ఉంచేసుకోవాలి. కొంచెం కల్లుప్పు, దాని తర్వాత పసుపు, దాని తర్వాత 2 స్పూన్ల కారం వేసుకొని మొత్తం చికెన్కి మొత్తం బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 2 ఎర్రగడ్డలు తీసుకొని బాగా కట్ చేసుకొని మొత్తం కూరకు సరిపెట్టేటట్టు, దాని తర్వాత ఒక 4 టమాటాలు మొత్తం నీట్గా కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకొని 2 కట్ చేసి అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద బాండిలు పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత 2 స్పూన్లు నూనె పోసుకొని వేడి అయిన తర్వాత మనం కోసుకున్న ఎర్రగడ్డలు దాంట్లో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత టమాటో వేసుకొని మిక్స్ చేయాలి. కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసేసి బాగా కలిపి ఇందాక మనం పక్కన పెట్టుకుని చికెన్ని మొత్తం దాంట్లో వేసి మొత్తం కలిసేలాగా 2 నిమిషాలు బాగా కలిపెట్టాలి. చికెన్ ఉండడానికి టైం పట్టద్ది కాబట్టి అప్పుడు లోపల చెక్క, మొగ్గ, ధనియాలు, తెల్లలపై మొత్తం మిక్సీకి వేసేసుకొని దాని తర్వాత దాంట్లో సరిపడ కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ ఇంకోసారి వేసుకుంటే మసాలా అయిపోద్ది. చికెన్ మసాలా చికెన్లో వేసేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర వేసుకొని ముక్కలు చేసుకొని కొత్తిమీర బాగా దాని మీద జల్లుకొని కొంచెంసేపు కలుపుకుంటే మనకు కావాల్సిన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన చికెన్ కర్రీ ఇంక ప్లేట్లో వేసుకొని ఇంక తినేయడమే. చికెన్ మాత్రం బాగా కుదిరింది, ఫస్ట్ టైం చేయడం.